వెల్కమ్ టు జీవీ న్యూస్. ఈ దుర్ఘటన సమయంలో రాజకీయంగా కాదు బాధతో మాట్లాడుతున్నా. ప్రమాదం తర్వాత బాధితులు మా తప్పు ఉందని కూడా చెప్పారు. మా తప్పు ఉందని ఒప్పుకుంటాను, కానీ మా తప్పు మాత్రమే కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు కూడా ఉంది. చేవెళ్ల రోడ్డు విస్తరణ కోసం టెండర్లు పిలిపించి కాంట్రాక్ట్ అప్పజెప్పి అగ్రిమెంట్ చేసి భూసేకరణ కూడా చేశాం. 2 ఏళ్ల నుండి ఆ రోడ్డు ప్రపోజల్ కూడా ఇవ్వలేకపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ నేత పండ్లొల్ల కార్తిక్ రెడ్డి తెలియజేశారు. జడ్జిమెంట్లో లాస్ట్ పాయింట్ ఏం రాసిండు మీకు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను, మీకే అర్థమవుతుంది. దీంట్లో లాస్ట్లో ఎన్జిటి ఆర్డర్లో లాస్ట్లో ఏం చెప్పిందంటే, ఇన్ ద రిజల్ట్ ఇట్ ఈస్ హెల్డ్ దట్ ద ఈఐఏ రిపోర్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఈస్ నాట్ కాంప్రిహెన్సివ్ అండ్ ద ప్రాజెక్ట్ proponent is directed to add more comprehensive study in the lines indicated above. Till such comprehensive study is completed, the EAC environmental clearance recommendations granted will be kept in abeyance. చూస్తున్నారు కదా మీరు, ఇది క్లారిటీగా ఎన్జిటి ఏం చెప్పింది, మీరు సబ్మిట్ చేసినటువంటి పనికిమాలిన రిపోర్టు కరెక్ట్గా సరిపోదు, ఇది పనికిమాలకంగా ఉన్నది, మీరు చెప్పిన లైన్స్లో మీరు ప్రపోజల్ సబ్మిట్ చేయలేరు కాబట్టి ఉన్న పర్మిషన్స్ కూడా అబియన్స్లో పెడుతున్నామని చెప్పి ఎన్జిటి ఆర్డర్ ఇచ్చింది. ఎవరండి 2 సంవత్సరాలు కాలయాపన చేసింది? బీఆర్ఎస్ పార్టీయా? మేము ఆ రోజు టెండర్ పిలిచి కాంట్రాక్ట్ అప్పచెప్పి అగ్రిమెంట్ చేసి ల్యాండ్ యాక్వేషన్ చేసి వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు పనికిరాని ఒక ప్రభుత్వం నడుపుతూ ప్రపోజల్స్ కూడా చేత కాదు ఈయనకే, వీళ్ళు ఈరోజు మా మీద వేలు చూపించే ప్రయత్నం చేస్తారండి. మళ్ళీ చెప్తున్నాను సోదరులరా, నాకు ఈరోజు రాజకీయాలు మాట్లాడడం లేదు, చాలా బాధతో మాట్లాడుతున్నా, ఎందుకంటే బాధ్యతతో మాట్లాడుతున్నా. ఎస్, ప్రజలు ఈరోజు మా దిక్కు వేలు చూపిస్తున్నా కూడా మేము తీసుకుంటున్నాం ధైర్యంగా. ఎస్, మా తప్పు కూడా ఉందని ఒప్పుకుంటున్నాం, కానీ మా తప్పే కాదు అని చెప్తున్నా. నేను ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టం లేకపోయినా మీకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సి వస్తున్నది. 2 సంవత్సరాలు కాలయాపన చేసిర్రు, పదే నేను ప్రపోజల్ పెట్టండి అని చెప్పినా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరని అడిగారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు రోడ్లు అని అడుగుతారు. ఎవరని బుద్ధున్నోళ్ళు. నేను ఒక సొల్యూషన్ చెప్తున్నప్పుడు, మీకు కళ్ళ ముందు సొల్యూషన్ కనిపిస్తున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారా? లేదా అప్పుడే ఈ ప్రపోజల్ సబ్మిట్ చేసి ఈ రోడ్ మొదలుపెట్టింటే ఇంతమంది చనిపోయేవారు కాదు.